హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తాగే డ్రింక్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాము. ఈ ఎండల్లో చాలా చాలా వేడిగా ఉంది కదా! ఇంకా 47 డిగ్రీస్ కూడా వెళ్తుంది ఎండ. సో, మేమంతే కాబట్టి అందుకని నేనైతే ఇప్పుడు మా ఇంట్లో చేస్తున్నాను. గోందు కటోరీతోటి ఇలా హెల్తీ డ్రింక్ చేస్తున్నాను. సో, ఎప్పుడు గోందు కటోరీ మామూలుగా సబ్జాలు వేసుకొని చేసుకుంటారు. సో, నేను అందులోని ఎక్స్‌ట్రాగా ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ అయితే ఒక లెమన్ స్క్వీజ్ చేసి అందులో వేసుకోండి. మీ టేస్ట్‌కి సరిపడినంత, మీరు ఎంత పులుపు తాగితే అంత. సో, నైటే నేను సోక్ చేసుకున్న సబ్జాలు, సో, నైటే నేను సోక్ చేసుకున్న గోందు కటోరీ ఒక 4, 5 వేసుకొని నానబెట్టుకొని మంచిగా వాటర్ వేసి నానబెట్టుకోండి. మార్నింగ్‌కి ఇలా మంచిగా ఇలా ఉబ్బుతది. సో, ఉబ్బిన తర్వాత నేను ట్యాంగ్ రస్నా పౌడర్ ఉంటుంది కదా! సో, అదైతే నేను ఒక గ్లాస్‌కి 2 స్పూన్స్ లెక్క, 2 గ్లాసెస్‌కి 4 స్పూన్స్ అయితే వేశాను. సో, ఇంకా వెయ్యొచ్చు. కానీ మా జష్షు తాగుతాడు కాబట్టి నేను ఎక్కువగా వేయట్లేదు. మీరు ఇందులో కావాలంటే ఎక్స్‌ట్రా మీ టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదు. పిల్లలు ఉన్న వాళ్ళైతే షుగర్ కొంచెం తగ్గిస్తే మంచిది. సో, ఇందులోని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ బాటిల్ అయితే అందులో వంపేస్తున్నాను. సో, మీకు చిక్కగా కావాలంటే చిక్కగా తాగండి. లేకపోతే కొంచెం వాటరీగా పల్చగా తాగాలనుకుంటే సో, అలాగైనా తాగొచ్చు. నేనైతే ఇప్పుడు ఈ డ్రింక్‌ని ఇందులో వేసి సర్వింగ్ అయితే చేస్తున్నాను. సో, మాకైతే ఇది మెల్లిమెల్లిగా ఫేవరెట్ డ్రింక్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. సో, నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోద్ది. నాకైతే ఇంకా ఒక 10 గ్లాసులు ఇచ్చినా తాగుతాను. అంత నచ్చింది. సో, మీరు కూడా